హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కొన్న వ్లాగ్స్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంటే మార్నింగ్ చెప్తాననేమనుకుంటున్నారా? నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే నేను వీడియో అయితే తీసానండి. అంటే బాబుకి సండే వ్లాగ్ అండి ఇది. అంటే మార్నింగ్ 6 నుంచి అలాగా 11 వరకు 12 వరకు అలా అయితే తీసాను అనమాట. ఇంక ఇదిగోండి మార్నింగ్ లేచిన వెంటనే మా బొడ్డాడు అయితే జాంకాయల మీద అయితే పడ్డాడు. జాంకాయలు అయితే ఒక 4 తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఇంక మా అత్తగారు అయితే ఉలవలు వేపుతున్నారు. ఇంట్లో ఉలవపిండి అయితే అయిపోయిందండి. అందుకోసం అని చెప్పేసి ఉలవలు అయితే వేపుతున్నాము. ఉలవపిండి చేసుకుంటే వీక్లీ ఒక 2 టైమ్స్ అలా కూర అయితే కలిసి వస్తుందని చెప్పేసి అయితే తీసుకుంటాం అనమాట. అయితే ఆ ఉలవలు అయితే చేసి కొంచెం తిరగల్లో వేసి అవన్నీ పిండిలా చేస్తారనమాట. పిండి చేసుకుంటే వీక్లీ ఒక 2 టైమ్స్ వండుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి అయితే నేను ఈరోజు మీకు అయితే పుట్టకుక్క కూరని అయితే వండి చూపిస్తున్నానండి. పుట్టకుక్క అంటే న్యాచురల్ పుట్టకుక్క అండి. అంటే మా వారికి ఒక 2 డేస్ బ్యాక్ అయితే దొరికింది పుట్టకుక్కు. అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. సండే కదా, చికెన్ ఏమీ తెచ్చుకోలేదనమాట. దానికోసం అని చెప్పేసి ఇదైతే బాగుంటుందని చెప్పేసి నేనైతే పుట్టకుక్కని అయితే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నానండి. నేచురల్ పుట్టకుక్క అండి, తోటల్లో దొరికిందనమాట. అంటే మా తోటలోకి వెళ్ళారు మా వారు. వర్షం పడితే మాకు తెలుసు అనమాట కొన్ని ప్లేసులు ఉంటాయి. ఇంతకు ముందు ఎక్కడైతే ఈ పుట్టకుక్క పేలుతుందో మళ్ళీ అదే ప్లేసుల్లో అయితే పేలుతూ ఉంటుందంట. పాపం ఒక 2 డేస్ నుంచి తిరిగి మా తోటల చుట్టూ తిరిగితే ఒక దగ్గర అయితే దొరికింది. అంటే ఇంతకు ముందు వెళ్ళే ప్లేసులకి వెళ్ళేసరికేమో ఎవరో తీస్తారని చెప్పేసి అని అన్నారు. సరేలే, ఇంకా బొగడు కూడా పైకి రాలేదనమాట. ఇంకా చిన్నది బాగా లేదనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఎప్పుడు నేను తినలేదు. ఎప్పుడు అంటే పెళ్ళికి ముందు నేచురల్ది అయితే ఎప్పుడు తినలేదు అనమాట. ఇంకా పెళ్ళి మా అత్తగారింటికి వచ్చిన తర్వాతే నేను ఈ పుట్టకుక్క అనేది నేచురల్గా అప్పుడే ఫ్రెష్గా తెచ్చింది అయితే తినడం అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయిందండి. ఎందుకంటే అంతకుముందు అయితే నాకు పెద్దగా తెలియదు అసలు. అయితే ఇదైతే మాత్రం చాలా టైం ప్రాసెస్ అండి చేయడం. మాత్రం కూర అయితే ఒక 15 మినిట్స్లో అలా అయితే రెడీ అయిపోద్ది. కానీ ఇంకా దీన్ని ప్రిపేర్ చేసేసరికి చాలా టైం పెట్టేస్తుంది అనమాట. అంతసేపు కడగాలి, ఎందుకంటే మట్టి లోపల నుంచి తీస్తారు కదా. చిన్న ఇసుకున్నా సరే కూర మొత్తం ఇసుకలా అయిపోతుంటుంది అనమాట. అందుకనే చాలాసార్లు కడగాలన్నమాట. మరి అలానే ఎక్కువసేపు కడిగినా సరే నీరు పెట్టేస్తుంది. దానికి బురద అది లేకుండా మట్టిది లేకుండా నీట్గా వచ్చినంత వరకు కడుక్కొని తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కూర. ఈలోపు మా బొడ్డది వాళ్ళ అన్నీ మీద చాడీలు చెప్పడానికి వచ్చింది. వాడిని వెళ్ళి కొట్టేసి వస్తే కానీ తనకి ప్రశాంతత లేదనమాట. నన్ను అలా నా చుట్టూ తిరుక్కొనే ఉంది ఇంకా రోజు. ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం మార్నింగ్ లేచిన వెంటనే బయట అయితే చాలా మబ్బుగా ఉంది మార్నింగ్ నుంచి కూడా. కానీ వర్షం అయితే పడట్లేదు, కానీ మబ్బుగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు మా అత్తగారు ఉలవలు అయిపోయిన తర్వాత అయితే స్నానాలు అయితే చేసుకున్నాం. ఇంకా స్నానాలు అయితే చేసి పిల్లలు అయితే మా గదిలో రాసుకుంటున్నాడు మా బాబు అయితే పక్క గదిలో. ఇంకా మా పాప అక్కడికి ఇక్కడికి తిరుగుతూ చాడీలు అయితే చెప్తుందనమాట. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే 11:30, 12 ఆ టైంకి అయితే నేనైతే కూర అయితే ప్రిపేర్ చేస్తాను. సండే కదా, ఇంటి దగ్గరే కదా ఉంటానని చెప్పేసి నెమ్మదిగా కూరని అయితే పెట్టానండి. వేడివేడిగా తినొచ్చు కదా అని చెప్పేసి అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి నేచురల్ పుట్టుక కూర తినుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. ఇంకో విషయం అండి, నాకు వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా నా వీడియోలో ఏమైనా రాంగ్స్ ఉన్నా, నేను ఏమైనా సెల్ కెమెరా బాగా పెట్టకపోయినా ఎలా చూపించాలి ఏంటి అనేది నాకు కొంచెం తెలీదు. దాని ద్వారా నేను ఏమైనా పొరపాటు చేస్తుంటే నాకైతే చెప్పండి, ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని నమ్మైతే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదిగోండి, ఇంక 1 by 1 కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసేసాను. మసాలా కూర చెప్పాను కదా, ఎక్కువసేపు టైం పట్టదు, చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట. కూర అయితే మాత్రం జల్లీగా భలే ఉంటుంది. నోట్లో పెడితే అంటే జిగటగా తెమ్మడగా అయితే భలే ఉంటుంది అనమాట. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. నేను డైలీ వ్లాగ్స్ కూడా పెట్టడానికి నాకు తెలియట్లేదు. రోజువారీ పెట్టాలా, 2 డేస్కి ఒకసారి పెట్టాలా అనేది అయితే తెలియట్లేదు. వేరే వాళ్ళు చూసి పెడదామంటే కాపీ రైట్స్ అనేసి యూట్యూబ్ అంటుంటుంది. అందుకని ఏం చేయాలో తెలియట్లేదు. ఒక 2 డేస్కి 3 డేస్కి అలా అయితే వీడియోలు అయితే తీస్తున్నాను అనమాట. బాయ్.